హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి చోలే కర్రీ, తెల్ల శనగలు అంటారు కదా, ఆ కర్రీ అమృత్సరీ స్టైల్లో, పంజాబీ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. చాలా టేస్టీ రెసిపీ, మిస్ అవ్వకుండా చూడండి. ముందుగా ఒక కప్పు కాబూలి చనా, దీన్ని ఒక 8 నుంచి 10 గంటల వరకు నానబెట్టుకోవాలి, లేకపోతే ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. సో నానబెట్టుకున్న తర్వాత దాన్ని ప్రెషర్ కుక్కర్లో వేసుకొని, అలాగే అందులో ఒక 2 కప్పుల వరకు వాటర్ వేసుకొని, అందులో ఒక టీ బ్యాగ్, మనము డైలీ యూజ్ చేసే టీ పొడి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఒక క్లాత్లో కానీ ఒక పేపర్లో కానీ పెట్టి కుక్కర్లో వేయాలి. సో అందులో కొంచెం దాల్చిన చెక్క, అలాగే 2 ఇలాచీలు, కొంచెం 2 లవంగాలు, కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని లిడ్ పెట్టేసి ఒక 4 నుంచి 5 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా కుక్ చేసుకోవాలి. సో టీ బ్యాగ్ కంపల్సరీ అండి, దీంతోనే ఈ ఫ్లేవర్ వస్తుంది. సో మీరు 1 లేదా 2 యూజ్ చేయొచ్చు, నేను ఇక్కడ 1 యూజ్ చేస్తున్నాను. లిడ్ పెట్టి ఒక 4 to 5 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. సో ఎంత సాఫ్ట్గా అయితే అంత టేస్టీగా ఉంటుంది కర్రీ. సో తర్వాత ఇది పూర్తిగా ఉడికిన తర్వాత లిడ్ తీసేసి అందులో నుంచి ఫస్ట్ టీ బ్యాగ్ని రిమూవ్ చేయాలి. సో టీ బ్యాగ్ రిమూవ్ చేసి ఆ వాటర్ని వడకట్టుకోవాలి. కొంచెం అదే ఆ వాటర్ ఎక్కువ ఉంటే కనుక ఆ ఫ్లేవర్ ఇంకా ఎక్కువగా చోలేకి పడుతుంది. తర్వాత కర్రీకి గ్రేవీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ప్యాన్ హీట్ చేసుకొని అందులో 3 లేదా 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని అందులో ఒక చిన్న బిర్యానీ ఆకు, అలాగే 4-5 పచ్చిమిర్చి ముక్కలు సన్నగా తరుక్కొని దాన్ని వేయించుకోవాలి ఆయిల్లో. సో అవి వేగిన తర్వాత ఇప్పుడు అందులో మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసుకోవాలి. సో రా ఆనియన్ పేస్ట్, ఇది పచ్చి ఆనియన్ పేస్ట్ని వేసుకోవాలి. వేసుకొని అది కాస్త వేగిన తర్వాత ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. అలాగే టొమాటో ప్యూరీ 1 కప్పు వరకు వేసుకొని వీటిని బాగా మగ్గనివ్వాలి, పచ్చివాసన పోయే వరకు బాగా ఉడకనివ్వాలి. సో పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులో పసుపు 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. సో అలాగే కారం 1 టేబుల్ స్పూన్, కొంచెం ఉప్పు రుచి సరిపడా, మనం ఆల్రెడీ చోలేకి వేసాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకోండి. అలాగే కొద్దిగా ధనియా పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం పెప్పర్ పౌడర్, కొంచెం గరం మసాలా వేసుకొని వీటన్నింటినీ బాగా కలిపి దీన్ని కూడా ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. సో ఈ మసాలా ఫ్లేవర్ అంతా దానికి పడుతుంది. సో ఇప్పుడు కసూరి మెత్తిని ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇందులో వేసుకొని అందులో కాస్త ధనియా పొడి వేసుకొని ఒక 5 నిమిషాల వరకు మగ్గనివ్వాలి. సో తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న చోలేని వేసుకోవాలి. వేసుకొని హాట్ వాటర్ని ఒక 1 కప్ వరకు ఇందులో యాడ్ చేసుకోవాలి. 1 కప్ అంటే ఒక మన వాటర్ తాగే గ్లాస్ వాటర్ ఆ సైజులో 200 ml వాటర్ని వేడి చేసుకొని ఉంచుకోవాలి. దాన్ని ఇందులో వేడి వాటర్ యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి దీన్ని ఒక 15 నిమిషాల వరకు లిడ్ పెట్టేసి క్లోజ్ చేసి ఉడకనివ్వాలి. సో ఇది బాగా ఉడుకుతున్నప్పుడు ఒక్కసారి కలిపి మళ్ళీ ఒకసారి లిడ్ పెట్టేసి క్లోజ్ చేయాలి. సో ఇది బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి కాసేపు ఉడకనివ్వాలి. సో గ్రేవీ ఎంత థిక్గా ఉంటే అంత టేస్టీగా ఉంటుంది రెసిపీ. సో ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని దానిపైనే ఉల్లిపాయ ముక్కలు 4, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి. సో ఇది ఆఫ్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం థిక్గా అవుతుంది గ్రేవీ. చాలా టేస్టీ రెసిపీ. సో ఇది చాలా టేస్టీ రెసిపీ. మీరు చపాతీతో కానీ రైస్తో కానీ దేనితో తిన్నా చాలా బాగుంటుంది, లేకపోతే పూరితో కూడా చాలా బాగుంటుంది. మీరు బ్రేక్ఫాస్ట్కి కానీ నైట్కి డిన్నర్ కానీ ప్రిపేర్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.